రషీద్ హత్య కేసులో ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రషీద్ను అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఆ హత్యకు సంబంధించి ఫిర్యాదు చేశారు అతని సోదరుడు ఖాదర్ బాషా. అయితే ఆ ఖాదర్ బాషాను కూడా ఈరోజు పోలీసులు దొంగ కేసు అతని పైన బనాయించి జైలుకు పంపడం జరిగింది. రషీద్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఏమ్మా, ఎట్లా చూస్తారు? అదేనయ్యా, మా అబ్బాయి చనిపోయి కూడా 6 నెలలు అయింది. మేము కేసు పెట్టాం. ఆ జీలాని వాళ్ళ అన్న షమీం ఖాన్, అయ్యూబ్ ఖాన్, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, పదవిలో ఉన్నాళ్ళు. ఓట్ల కోసం అయితే అడగటానికి వచ్చారు. ఇప్పుడు న్యాయం చెప్పాలిగా మాకు. గంజాయి తాగి కొట్టుకున్నారు ఇద్దరు అంటున్నారు. ఎవరు చూశారు? పోస్ట్ మార్టంలో ఉంటుందిగా, అబ్బాయి గంజాయి తాగితే అటోళ్ళకు కూడా దెబ్బలు తగలాలి. ఇటు 20 మంది ఉన్నారు, అటు మా అబ్బాయి ఒక్కడే. అలాగే నా న్యాయం చెప్పేది పదవులో ఉన్నోళ్ళు. మరి జిలాని 6 నెలలు అయింది మేము కేసు పెట్టి. అప్పుడే పెట్టొచ్చుగా వీళ్ళందరి పేర్లు. వీళ్ళందరూ మాకు సపోర్టుగా ఉన్నారని భయపెట్టాలని బెయిల్ కోసం పిలిపించి ఆ పని చేశారు. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తామంటున్నారు. ఎంతవరకు న్యాయం చేస్తారు? నేను నసరాపేట వెళ్ళి అడిగా పెద్ద ఆయన్ని, పోలీసు ఆయన్ని, మీరు చెప్పిన పేర్లు మేము ఎక్కియమన్నారు. మరి ఎక్కిన వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళ పేర్లు ఎలా ఎక్కించారు మీరు? అప్పుడుకప్పుడు ఆ జానీని అరెస్ట్ చేయాలిగా. మరి ఆయనగా అసలు ముద్దాయని మేము చెప్పింది. ఆ షమీం ఖాన్ డ్రైవర్ ఉన్నాడు, సాక్ష్యాలు ఉండయి, వాళ్ళని విచారించాలా, పిలిపిలా, ఎవరిని చేయకుండా మా అబ్బాయి ఒక్కడు పోరాటం చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయిని బెయిల్ కోసమని పిల్లలందరినీ తీసుకెళ్లారు. ఆమంతా నా లోపలేశారే, అది న్యాయమా? ఎంతవరకు న్యాయం? ఏం చేస్తుంది ప్రభుత్వం? మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? నువ్వేం బయట ఆయన కాదుగా, నీ అమ్మటి చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఒక్కటే నేను న్యాయం చేస్తాలని నువ్వు బయటకు వచ్చి చెప్పాలిగా. గంజాయి తాగి ఇద్దరు కొట్టుకున్నారని నువ్వు ప్రెస్ మీట్లో చెప్తున్నావే, నువ్వు తాగి మాట్లాడుతున్నావా మామూలుగా మాట్లాడుతున్నావా? సాక్ష్యాలు చూపి. తాగితే పోస్ట్ మార్టంలో ఉంటదిగా, మా అబ్బాయి కూడా తాగితే ఇద్దరు తాగి కొట్టుకున్నారు. ఆయనకు మరి అంత గీత కూడా పడలే అజీలానికి. తాగి ఎలా కొట్టుకుంటారు? అలా చెప్తావా? నువ్వు చూసానేమో నడి రోడ్డు పైన అత్యంత దారుణంగా నరికి చంపారు. ఇప్పుడు భాషనేమో జైలుకు పంపారు. ఏంటి, ఏమనుకుంటున్నారు? అదే, ఇది న్యాయం చేయకూడదు. వీళ్ళకి భయపెట్టాలి. భయపెట్టి కేసు వెనక్కి తీసుకుంటారు వీళ్ళు. ఇలా చేస్తే ఉన్న ఒక్క అబ్బాయిని కూడా వదులుకోలేరు అని అలా చేస్తున్నారు. ఆయన కొన్ని ప్రభుత్వం చేయిస్తుంది. ముఖ్యంగా ఎవరు ప్రోద్బలం లేకుండా జానీ పోయి అక్కడ కలుస్తారా? మామూలు సామాన్యుల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తారా? పెద్దోళ్ళు వెనుకుంటేనేగా అక్కడికి వెళ్ళి ఆయన తెచ్చుకుంది కాగితం. మాలాంటి వాళ్ళకి ఎలా చేస్తారా? పెద్దోళ్ళు వెనక ఉండబట్టేగా ఆయన వెళ్ళి తెచ్చింది వీళ్ళందరి పేర్లు. మరి 6 నెలల కింద పెట్టాలిగా వీళ్ళందరి పేర్లు. ఇప్పుడు మా అబ్బాయే చనిపోయాడు రషీదు. వాళ్ళ ఇంటి మీదకి పోయి కొడితే ఆయన చంపారని చెప్పారు, కరెక్టేది. అప్పుడు ఎందుకు పెట్టలేదు వీళ్ళ పేర్లు? 6 నెలల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? మాకు భయపెట్టి మాకు కేసు లేకుండా చేయాలనేగా. వీళ్ళు ఎవరు అండగా ఉండకూడదు వీళ్ళకి. వీళ్ళని ఒక్కళ్ళు చేస్తే భయపడి వెనక్కి తీసుకుంటారు. ఇదేనా న్యాయం చేసేది? నడి రోడ్డు మీద చంపితే మాకొక న్యాయం, నీకొక న్యాయమా? మీలో ఎవరన్నా పోతే అలా చేస్తారా? మీ పిల్లల ప్రాణాల్లాగా కాదా మా పిల్లల ప్రాణాలు? మీరు బాగుండాలి. మధ్యలో మాలాంటి తల్లు లేడం వల్ల కేసు పెట్టారు కదా, వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి దాడి చేశారని. భాష వెళ్ళాడా నిజంగా? అసలు పార్టీలోనే తిరగడండి. మా చిన్న అబ్బాయే కొంచెం ఉండేది. ఇప్పుడు ఆ తమ్ముడు కోసం పోరాటం చేస్తున్నాడు 6 నెలల నుంచి మా అబ్బాయి, న్యాయం కోసం. అంతేగాని అసలు ఎవరిని అడిగినా మా పెద్ద అబ్బాయి అసలు తిరిగేవాడే కాదు. ఆయన డ్యూటీ ఏందో ఆయన ఏందో. ఉన్న పిల్లలందరూ నమాజీలు ఉన్నారు, ముక్తిలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మాతో వచ్చారని ఒక్క కారణంతో వేశారు లోపల. అందరు చుట్టాలే వాళ్ళని అని 30 మందిని ఇరికిచ్చి అలా చేశారు భయపెట్టి. ఎవరు అండగా ఉండకూడదు. భయపెడుతున్నారా? భయపెడుతున్నారు సార్. ఇప్పుడు కేసు పెడితే అదేగా మరి భయపెట్టినట్టేగా. అన్యాయంగా టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు న్యాయం జరగదా? ఇంకా జరగకపోతే చెప్పండి, మానేసుకుంటాం, తీసుకుంటాం రిటర్ను, అంతేగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, అనవసరంగా వీళ్ళని ఎందుకు తీసుకెళ్లి పెట్టినట్టు? న్యాయం జరగదా? ఎమ్మెల్యే గారు చెప్పాలి, మరి చెప్తే మానుకుంటాం మేము. రషీద్ హత్య కేసులో ఒక అతను ఉన్నాడు, అతను ఇచ్చిన ఫిర్యాదుతో కేసు కట్టి భాషను కూడా లోపల. అదేగా, ఇప్పుడు ఆ తల్లికి ఏం జవాబు చెప్తారండి ఆయన ఎమ్మెల్యే గారు? ఇప్పుడు మీ కార్యకర్తలు వేస్తేనే మీరు గెలవలేదుగా, మేమందరం కూడా వేసాంగా ఓటు. మరి
వేసాంగా. మరి అలాంటప్పుడు న్యాయం చేయాలిగా, చెప్పాలిగా, తల్లికి సమాధానం చెప్పాలిగా. మీకు బాధ్యత లేదా? బాధ్యత లేకుండా ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మీరు ప్రోత్సహిస్తున్నారా ఇంకా చంపమని? ఏందండి ఇది, న్యాయమా? అదే రెడ్ బుక్ పాలనని, రెడ్ బుక్ లేకుండా బెడ్ బుక్ అని రాసుకుంటే బాగుండేది. అది చేతగాల, పేరు రాలా వాళ్ళకి. అంత అన్యాయంగా చేస్తారా? రేపు ఎప్పుడు మీరే ఉండరుగా ఎల్లకాలము. దేవుడైనా చూస్తాడుగా మీకు. అంత అన్యాయంగా లేనోళ్ళని, పేదోళ్ళని అలా చేసి ప్రోత్సహించి మీరు దగ్గరుండి మీ పార్టీ వాళ్ళని ఏం లేదన్నాడు. జిమ్జాని మరి ముద్దాయిగా, ఆ ముద్దాయి 6 నెలల తర్వాత వస్తే నువ్వు నీ దగ్గర కూర్చోబెట్టుకుని ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నా పార్టీ పేరు పోద్ది, నువ్వు ఎందుకురా నా దగ్గరకు వచ్చావని అడగాలిగా. అడగలేదు. జానీతో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆ ఎమ్మెల్యే. మరి నీ ప్రోద్బలం లేకపోతే ఎలా వచ్చాడు ఆయన లోపలికి? వస్తాడా? జిమ్జానేగా అసలు చేసిందంతా చేసింది. ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఆ షమీంని, అయ్యూబ్ని, ఇంకా వెనకొన్నోళ్ళు ఇంకా 2-4 ఉన్నారు. వాళ్ళందరినీ తెచ్చి కూర్చోబెట్టండి. అప్పుడు మా పిల్లలమ్మటి అప్పుడు కూడా మేము నమ్ముతాం మాకు న్యాయం జరిగిద్దని. 6 నెలల కింద ఇచ్చిన కంప్లైంట్కి దిక్కు లేదు. ఒక్క రోజులో వేసిన దానికి మీరు తెచ్చి పెట్టారే, ఇది న్యాయమా మీకు? రషీద్ తల్లి అయితే ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా రషీద్ హత్య కేసును ఒక పథకం ప్రకారం నీరు గార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మమ్మల్ని బెదిరించడానికి రషీద్ సోదరుడు బాషారు పైన కూడా కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు. మేము న్యాయం అడుగుతున్నాము. రషీద్ను ఎందుకు హత్య చేశారు, ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపాలి, వాళ్ళకి శిక్ష పడాలి అని మేము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మాపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.